ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఈ యొక్క మాటల్లోని ఈ యొక్క వాగ్దానం మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేళ్ల ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క హస్తబలం, ఆయన దక్షిణ హస్తము తన ప్రజలకు తోడుగా ఉంటున్నది. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మరి అనేక సత్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. 13వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు మరి ఆదరింపబడుదురు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెరలో ఉంటున్నారు. మరి దేవుడు ఎందుకు ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల అంత ప్రేమ కలిగి ఉంటున్నాడు అనేది మనం గమనించినట్లయితే, అనాది కాలంలోనే దేవుడు మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళతో యాకోబు వారితో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల ఆయన దయ చూపుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలను ప్రేమిస్తూ ఉంటున్నాడు. అనేక సందర్భాల్లో ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని పైన తిరుగుబాటు చేసినప్పటికీ, దేవుణ్ణి విసర్జించినప్పటికీ దేవుడు వారి పట్ల కనికరం చూపుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఒకసారి ఆయన మాట ఇచ్చాడు అబ్రహాముతో, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, తరతరములకు మరి ఆశీర్వాదకరంగా నీ యొక్క సంతానం ఉంటారని దేవుడు మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాట పైన దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను అనేక రీతిలుగా మరి ఆదరిస్తూ ఉంటున్నాడు, నడిపిస్తూ ఉంటున్నాడు, పోషిస్తూ ఉంటున్నాడు, రక్షిస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు యొక్క ప్రజలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడండి. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాటలు దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు, ఆయన ఎరిగినటువంటి బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క హస్తబలము మనకు తోడుగా ఉంటున్నది, సదాకాలము తోడుగా ఉంటున్నది. ఎందుకనగా ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన దీవించటము మొదలు పెడితే ఎవరు ఆ దీవెనను ఆప్ చేయలేరు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మహా ఉన్నతమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను. తల్లి ఏ రీతిగా అయితే ఆ యొక్క చంటి బిడ్డను ప్రేమిస్తూ ఉంటుందో, ఆదరిస్తూ ఉంటుందో, ఆ రీతిగా నేను మిమ్మల్ని ఆదరించేదనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన ఆత్మీయ జీవితాలకు అది ఆస్వాదించుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుని యొక్క చిత్తానుసారముగా మనం జీవించేవారి వంటి వారిగా
మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, 18వ వచనంలో మనం గమనించినట్లయితే, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి, అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. వారి క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయో దేవునికి తెలిసి, ఎందుకనగా ఆయన సర్వమును ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు, సర్వాధికారిగా ఉంటున్నాడు. వారి క్రియలను వారి తలంపులు నాకు తెలిసే ఉన్నాయి. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని పైన తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి మరి విసర్జించి జీవించారు. అందుకే బబులోని యొక్క చెరకు వారు కొనిపోబడ్డారు. కానీ దేవుని యొక్క కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. అది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన దక్షిణ హస్తబలము మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. యుగ సమాప్తి వరకు ఆయన కృప మనకు తోడుగా ఉంటున్నది. ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట పైన ఆయన నిలబడ్డాడు. మనుషులు మనం ఒక్కొక్కసారి మాట పైన మనం నిలబడం, తప్పిపోతూ ఉంటాం. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మరి సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించేదానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన ఆశీర్వాదాలను పొందుకునేదానికి మనము సిద్ధంగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.